వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫిబ్రవరి 2025లో జరిగినటువంటి అంతర్జాతీయ అంశాలను, ఇంటర్నేషనల్ ఇష్యూస్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో చూద్దాం. ముందుగా ప్రధానంగా మనం చూసుకున్నటువంటి అంశం మనం చూసుకుంటే బ్లూ వీసాకి సంబంధించి న్యూస్లో ఉంది. మరి అయితే ఈ బ్లూ వీసాని ఏ దేశము ఇస్తూ ఉంది అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సో యుఏఈ అనేటువంటి ఒక దేశము బ్లూ వీసాని ప్రవేశపెట్టడం జరిగింది. మరి అయితే ఈ వీసాని ఎవరికి ఇస్తారు అంటే, ఎవరైతే పర్యావరణానికి సంబంధించి రీసెర్చ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే పర్యావరణాన్ని పరిరక్షించడానికి పూనుకొని ఉంటారో, సో వారికి మాత్రమే ఈ బ్లూ వీసాని ఇస్తారు అండి. సో ఆ బ్లూ వీసా పొందినటువంటి పర్యావరణవేత్తలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో 10 సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చు. ఓకేనా? సో 10 ఇయర్స్ వరకు కూడా వారు ఆ దేశంలో ఉండొచ్చు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ బ్లూ వీసా అనేటువంటి దేనికి సంబంధించింది అంటే, పర్యావేత్తలకు సంబంధించి ఎవరైతే పరిరక్షణ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారో వారికి ఆ దేశంలో 10 సంవత్సరాలు ఉండటానికి, పరిశోధన చేయడానికి వెసులుబాటు అనేటువంటిది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి ఒక దేశము కల్పిస్తూ ఉంది. ఇక దాని తర్వాత మరి ఈ యొక్క డెసిషన్ మనం చూస్తే మరి ఎప్పుడు తీసుకున్నారు అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే, ఎన్విరాన్మెంట్కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ఒక సమిట్ అనేటువంటిది జరిగింది. ఇక్కడ దుబాయ్లో. సో వరల్డ్ గవర్నమెంట్స్ సమిట్ 2025 అనేటువంటిది జరగగా ఫిబ్రవరి 11 నుంచి 13 మధ్య జరిగింది. మరి ఈ యొక్క సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఎవరైతే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ముందుకు వస్తారో వారికి ఆర్థిక చేయూతనిచ్చేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమిట్ అనేటువంటిది జరిగింది. ఓకే. సో ముఖ్య ఉద్దేశం దీని యొక్క పర్యావరణ సుస్థిరత, దాంతోపాటు క్లైమేట్ యాక్షన్ సంబంధించినటువంటి అంశాలు. మరి అయితే ఎంతమందికి ఈ వీసాలు అనేటువంటి ఇవ్వబోతూ ఉన్నారు అన్నట్టు చూస్తే 20 మందికి ఇవ్వబోతూ ఉన్నారు. ఓకే. సో బ్లూ వీసాలు 20 మందికి ఆ దేశం ఇవ్వబోతూ ఉంది. దాని తర్వాత బ్లూ వీసా కాకుండా మరికొన్ని రకాల వీసాలు అయితే ఉన్నాయి, ఆ దేశం ఇచ్చేటువంటి వీసాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే గోల్డెన్ వీసా అని పిలుస్తూ ఉంటాం. మరి గోల్డెన్ వీసాని ఇచ్చేటువంటి ఎవరికి ఇస్తారు అంటే, ఎవరైతే ఆ దేశంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలను విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారో వారికి ఈ యొక్క గోల్డెన్ వీసాని ఇస్తారు. ఒకసారి కనుక గోల్డెన్ వీసాని పొందితే వారి జీవితకాలం కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో ఉండటానికి వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది. ఇంకొక వీసా ఉంటుంది, గ్రీన్ వీసా అంటాం. సో గ్రీన్ వీసా పొందినటువంటి వారు ఎన్ని సంవత్సరాలు ఆ దేశంలో ఉండొచ్చు అంటే 5 సంవత్సరాల వరకు కూడా ఆ దేశంలోనే ఉండొచ్చు. ఇట్లా ఈ రకాలైనటువంటి వీసాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారు ఇస్తూ ఉన్నారు. ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం మనం చూసుకుంటే అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశం ఇక్కడ. సో జర్మనీ దేశానికి ఛాన్సలర్గా ఫ్రెడరిక్ మెర్జ్ అసెండ్ని ఎన్నుకోవడం జరిగింది. అర్థమైంది కదా? సో ఇప్పుడు మనకి ఇండియాకి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా ఉంటారో అట్లా ఆ అధ్యక్ష పదవిలో చూసుకుంటే జర్మనీ దేశంలో ఉన్నటువంటి వారిని, సుపీరియర్ని ఛాన్సలర్గా పిలుస్తూ ఉంటారు. సో ఛాన్సలర్ ఈజ్ ఈక్వల్ టు ఇండియాలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్తో సమానం అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు జర్మనీ ఛాన్సలర్గా ఎవరిని ఎన్నుకున్నారు అన్నప్పుడు ఫ్రెడరిక్ మెర్జ్ అసెండ్ అనేటువంటి ఒక వ్యక్తిని. మరి వీరు ఏ పార్టీకి చెందినటువంటి వారు అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్, CDU పార్టీకి చెందినటువంటి వ్యక్తి. మరి ఈయన కంటే ముందుగా ఎవరు జర్మనీ దేశానికి ఛాన్సలర్గా ఉన్నారు అంటే ఓలాఫ్ షోల్జా అనేటువంటి ఒక వ్యక్తి జర్మనీ దేశానికి ఛాన్సలర్గా ఉండటం జరిగింది. వీరి యొక్క పదవి కంప్లీట్ చేసుకున్న తర్వాత వీరు ఛాన్సలర్ పదవిని చేపట్టబోతా ఉన్నారు. ఇదొక రీసెంట్ అపాయింట్మెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే ఇక్కడ COP16 అనేటువంటి ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ COP16 అనేటువంటి కాన్ఫరెన్స్ దేనికి సంబంధించింది అంటే, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, అదేవిధంగా యానిమల్స్ను, ప్లాంట్స్ను, ట్రీస్ను ప్రొటెక్ట్ చేయడానికి కావలసినటువంటి తగు చర్యలు తీసుకోవడానికి ఈ యొక్క COP16 అనేటువంటి ఒక సమిట్ అనేటువంటిది జరిగింది. ఓకే. సో అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వీళ్ళందరూ కూడా
కలిసి ఈ దేశం ఈ COP16లో పాల్గొన్నటువంటి దేశాలన్నీ కూడా కలిసి ఇప్పుడు ఏదైతే మనకి రోమ్ ఇటలీ నగరంలో జరిగిందో, రోమ్ ఇటలీ నగరంలో ఫిబ్రవరి 25, 2025 జరిగిందో, సో ఈ సమిట్లో అన్ని దేశాలందరూ కూడా ఏకమయ్యి ఒక ఆలోచన చేసి ఒక ఫండ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫండ్‌నే ఖలీ ఫండ్ అని పిలుస్తూ ఉంటారు. ఆ ఫండ్‌నే ఖలీ ఫండ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ ఫండ్‌లో ఏ దేశాలైతే మెంబర్‌గా ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా ఈ ఫండ్‌లోకి డొనేషన్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటాయి. ఆ డొనేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఫండ్ ద్వారా ఏం చేస్తారు అంటే సస్టైనబుల్ గ్లోబల్ బయోడైవర్సిటీ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ ఏదైతే ఉంటుందో, సో లైక్ యానిమల్స్ కానీ, డైవర్సిటీ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ యానిమల్స్ అంటాం, లివింగ్ థింగ్స్ అని కూడా అనొచ్చు. సో లివింగ్ థింగ్స్ అందులో భాగమైనటువంటిది యానిమల్స్ కానీ చూడవచ్చు. సో యానిమల్స్ కానీ, దాని తర్వాత ట్రీస్ ప్లస్ ప్లాంట్స్, వీటి యొక్క ప్రొడక్షన్ సంబంధించి వీరు ఏం చేస్తారంటే ఫినాన్షియల్ హెల్ప్ అనేటువంటిది చేస్తారు. సింపుల్గా అర్థమైంది కదా. సో ఖలీ ఫండ్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేశారు? టు ప్రొటెక్ట్ ది గ్లోబల్ బయోడైవర్సిటీ. సో ఖలీ ఫండ్ అనేటువంటిది ఎక్కడ ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకున్నారు అన్నప్పుడు CBT COP16లో డెసిషన్ తీసుకున్నారు. CBT COP16 అనేటువంటి ఒక సమిట్ ఏ దేశంలో జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. ఇటలీ దేశంలో జరిగింది, రోమ్ యొక్క నగరంలో జరిగింది. ఇక దాని తర్వాత ఈ సమిట్లో పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓకే, సో దాన్ని పిలుస్తాము కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తుంటాం. అర్థమైంది కదా. సో CBD COP16లో ఒక ప్రోటోకాల్ అనేటువంటిది, ఒక ఫ్రేమ్వర్క్ అనేటువంటి దాన్ని ఈ దేశాలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్గా మనం పిలుస్తూ ఉంటాం. ఇంకా దీనిపైన కొన్ని విధాలుగా కూడా కొన్ని క్వశ్చన్స్ని అడగవచ్చు అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే KMGBF అనేటువంటిది దేనికి సంబంధించింది అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ది బయోడైవర్సిటీ, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ది సస్టైనబుల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఆఫ్ ఫినాన్సింగ్ వింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఈ విధంగా క్వశ్చన్స్ని అడగడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే FBI డెప్యూటీ డైరెక్టర్గా డాన్ బోంగినోను నియమించినటువంటి డొనాల్డ్ ట్రంప్ అనేటువంటిది ఒక అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇది అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో చూడండి ఇక్కడ FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దానికి డెప్యూటీ డైరెక్టర్గా ఎవరిని నియమించారు అన్నప్పుడు డాన్ బోంగినోను. సో డాన్ బోంగినో అనేటువంటి ఒక వ్యక్తిని నియమించారు. సో ఆయన నియమించండి అని చెప్పేసి ప్రస్తుతము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ అంశం, ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే, లైక్ మన ఇండియాలో CBI ఏ విధంగా వర్క్ చేస్తూ ఉందో, లైక్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. ఇండియాకి సంబంధించింది ఏంటి అండి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో CBI అనేటువంటిది ఏ విధంగా కార్యక్రమాలను చేస్తుందో, ఏ విధంగా డ్యూటీస్ని చేస్తుందో, అదేవిధంగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే CBI గురించి మనం తీసుకుంటే, లైక్ CBI అనేటువంటిది క్రిమినల్ కేసెస్కి సంబంధించి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత సైబర్ థ్రెట్స్ గురించి కూడా, సో సైబర్ క్రైమ్స్ కూడా CBI వారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత క్రైమ్స్ అంటాం. ఓకే, సో మర్డర్లు కానీ వీటికి సంబంధించి కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాని తర్వాత కరప్షన్కి సంబంధించి అండి, సో కరప్షన్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా వీరు CBI వారు ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా FBI వారు కూడా అదేవిధంగా ఇన్వెస్టిగేషన్స్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఇంకా CBI గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అని గతంలో క్వశ్చన్స్ని అడగటం జరిగింది. సో CBI అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందని చెప్పేసి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ DOPT పరిధిలో ఉంటుంది. సాధారణంగా మనం అనుకుంటాం CBI అనేటువంటిది పోలీస్ వ్యవస్థ లాంటిది కాబట్టి ఈ CBI అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో ఉంటుంది అని మనం అనుకుంటాం. ఈవెన్ ఎగ్జామ్లో కూడా ఆప్షన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. సో DOPT ఒకటి పక్కన ఇచ్చారు, MH మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని కూడా ఇచ్చి ఉన్నారు. సో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ CBI అనేటువంటిది
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో ఉంటుందని ఆన్సర్ పెట్టడం జరిగింది. కానీ యాక్చువల్గా మనం తీసుకుంటే డిఓపిటి పరిధిలో ఉంటుంది. సో ఈ అంశాలు గుర్తుపెట్టుకుందాం. క్లియర్ కదా. సో మిగిలినటువంటి పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో ఉంటుంది ఎక్సెప్ట్ సిబిఐ. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. ఇంకా దాని తర్వాత ఈ సిబిఐ అనేటువంటి వ్యవస్థ ఏదైతే మనకుందో ఈ వ్యవస్థని ఏ కమిటీ రిపోర్ట్ ద్వారా ఏర్పాటు చేశారు అన్నప్పుడు సంతానం కమిటీ రిపోర్ట్ ద్వారా. ఓకేనా. సో సంతానం కమిటీ యొక్క సంతానం రిపోర్ట్ ద్వారా ఈ సిబిఐ అనేటువంటి వ్యవస్థని మన భారతదేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం ఎఫ్ఏటిఎఫ్ ప్లేనరీ సెషన్ అండి. ఎఫ్ఏటిఎఫ్ ప్లేనరీ సెషన్ జరిగింది. క్లియర్, ఇక్కడ వరకు క్లియర్. ఎక్కడ జరిగింది ఎఫ్ఏటిఎఫ్ అనేటువంటి ఒక ప్లేనరీ సెషన్ ఎక్కడ జరిగింది అన్నప్పుడు మనం చూసుకుంటే మెక్సికోలో. ఓకేనా. సో ఎఫ్ఏటిఎఫ్ అనేటువంటి ఒక సెషన్ మెక్సికోలో జరుగుతూ ఉంది. ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీనికి ప్రస్తుతం యొక్క అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే సో ఎలిసా డి అండ్ మద్రోజో అనేటువంటి ఒక వ్యక్తి సో ఎఫ్ఏటిఎఫ్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి. ఇక దాని తర్వాత ఇంకొక అంశాలు మనం మాట్లాడుకోవాలి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్ఏటిఎఫ్ అడిగినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటి అంటే చూస్తే ఫినాన్షియల్ యాక్షన్. ఎఫ్ఏటిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎఫ్ఏటిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఇది. మరి ఎఫ్ఏటిఎఫ్ యొక్క విధులు ఏంటి? వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ఎఫ్ఏటిఎఫ్ అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే ఒకటి మనీ లాండరింగ్ అంటాం. సో మనీ లాండరింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మనీ లాండరింగ్? మనీ యొక్క కలర్ని చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎట్లా కలర్ చేంజ్ చేస్తూ ఉంటారు? బ్లాక్ నుంచి వైట్గా మారుస్తూ ఉంటారు. ఓకేనా. సో బ్లాక్ కరెన్సీ నుంచి వైట్ కరెన్సీగా మారుస్తూ ఉంటారు. ఈ విధంగా మార్చడం అనేటువంటిది క్రిమినల్ అఫెన్స్ అండి. ఓకే. సో బ్లాక్ కరెన్సీ అంటే గవర్నమెంట్ లెక్కల్లో లేనటువంటి ధనము. దాన్ని ఏం చేస్తారు తర్వాత కొన్ని యాక్షన్స్ ద్వారా దాన్ని గవర్నమెంట్ లెక్కల్లోకి తీసుకొస్తూ ఉంటారు, వైట్ కరెన్సీగా మారుస్తూ ఉంటారు. ఓకేనా. సో ఈ మనీ లాండరింగ్ అనేటువంటిది చట్ట ప్రకారం వ్యతిరేకం. సో దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ అన్నీ కూడా ఎఫ్ఏటిఎఫ్ వాళ్ళు తీసుకుంటారు. తర్వాత టెర్రరిజం ఫైనాన్సింగ్ అంటాం. సో లైక్ తీవ్రవాదానికి ఆర్థిక ఇవ్వటం కూడా ఒక క్రిమినల్ అఫెన్స్. సో అది కూడా చేయడానికి వీలేదు. దానిపైన కూడా ఎఫ్ఏటిఎఫ్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ అంటాం. ఓకేనా. సో ఇది కూడా మనకి చట్టవిరుద్ధమైనటువంటి వర్క్. దాని తర్వాత మనం చూసుకుంటే ఫినాన్షియల్ ఇన్క్లూజన్, పేమెంట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లోటేషన్. సో లైక్ చైల్డ్కి సంబంధించినటువంటి ఆ పోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకం కదా. సో వాటిని మొత్తాన్ని కూడా అగెనిస్ట్గా అంటే వీటిని కంట్రోల్ చేసే విధంగా ఎఫ్ఏటి యొక్క డెసిషన్స్ అనేటువంటివి ఉంటాయండి. ఓకేనా. సో దాంతోపాటు ఏ దేశమైనా కానీ వీటికి ఫండింగ్ ఇస్తే కనుక ఆ దేశాలను బహిష్కరిస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే దీనిలో కొన్ని మనకి గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అనేటువంటివి ఉంటాయి. సో ఏ దేశాలు అయితే టెర్రరిజానికి ఫండింగ్ ఇస్తూ ఉంటాయో, ఏ దేశాలు అయితే కరెన్సీని బ్లాక్ నుంచి వైడ్గా మార్చడానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయో ఆ దేశాలని బ్లాక్ లిస్ట్లో ఎఫ్ఏటిఎఫ్ వాళ్ళు పెడుతూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఏ దేశాలు అయితే అంటే లైక్ మోడరేట్గా సపోర్ట్ చేస్తూ ఉంటాయో ఆ దేశాలను గ్రే లిస్ట్లో పెడతా ఉంటారు. ఓకే. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలుగా మనం చెప్పుకుందాం. ఇక దాని తర్వాత ఈ ఎఫ్ఏటిఎఫ్ ప్లేనరీ సెషన్ ఏదైతే జరిగిందో దాని నుంచి అవుట్కమ్ ఏంటి, వీళ్ళు ఏం తెలుసుకున్నారు అనేటువంటి అంశంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ వీళ్ళు ఏం తెలుసుకున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల మందికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు అనేటువంటి అంశాన్ని వీరు కనుక్కోవడం జరిగింది. అంటే ఇప్పటివరకు భూమిపైన 7 బిలియన్స్ మెంబర్స్ ఉన్నారు అనుకుంటే, దాదాపు 7 నుంచి 8 బిలియన్ల మెంబర్స్ ప్రపంచంలో ఉన్నారు అనుకుంటే వారిలో 1.4 బిలియన్స్కి ఇప్పటి వరకు కూడా బ్యాంక్ అకౌంట్స్ అనేటువంటివి లేవు అనేటువంటి అంశాన్ని వీరు తెలుసుకోవడం జరిగింది. ఇది ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇదే ప్లెనరీలో వీళ్ళు ఇంకొక డెసిషన్ ఏం తీసుకున్నారు అంటే లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్, దాంతోపాటు నేపాల్ అనేటువంటి ఒక దేశాలను గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే అసాంఘిక
కార్యక్రమాలను నిర్వహిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో FATF అనేటువంటి వారు గ్రే లిస్టులో పెట్టడం జరిగింది. దాని తర్వాత ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశాన్ని గ్రే లిస్ట్ నుంచి వారు తొలగించడం జరిగింది అండి. కారణం ఏంటి అంటే, సో ఎందుకు ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశాన్ని గ్రే లిస్ట్ నుంచి తొలగించారు అంటే, వారు FATF యొక్క గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ AMLCFT అనేటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దానిని ఒబే చేస్తున్నారు కాబట్టి తొలగించడం జరిగింది. ఓకేనా. సో అట్లా ఏ దేశానైనా కానీ ఈ బ్లాక్ లిస్ట్లోనో గ్రే లిస్ట్లోనో పెడితే ఆ దేశాలపైన ఆంక్షలు అనేటువంటివి విధిస్తూ ఉంటారు సాధారణంగా. ఇంకొక అంశం మనం చూద్దాం. సో ఇండోనేషియా దేశానికి చెందినటువంటిది ఒక అంశం ఉంది. సో ఇండోనేషియాలో తరచుగా మనకి అగ్నిపర్వతాల విస్ఫోటనం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ కోవలోనే మనకి మౌంట్ డుకోనో అనేటువంటి ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందటం జరిగింది. అట్లా ఇది న్యూస్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అగ్నిపర్వతాలు అయితే ఇటీవల విస్ఫోటనం చెందుతూ ఉంటాయో వాటికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. లైక్ ఏ విధంగా చూడవచ్చు అంటే, లైక్ మౌంట్ డుకోనో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్నిపర్వతం, ఇండోనేషియాలో ఉన్నటువంటిది. ఇంకా డీప్గా పోవాలి అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా అడుగుతూ ఉంటారు. లైక్ హల్ మెహారా ఐలాండ్, సో నార్త్ మలుకు అనేటువంటి ఒక ప్రాంతం ఇండోనేషియాలోనే ఉంటుంది. ఇక్కడనే మనకి హలమెహారా అనేటువంటి ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపంలోనే ఈ మౌంట్ డొకోనో అనేటువంటి ఒక అగ్నిపర్వతం అనేటువంటిది ఉంటా ఉంది. క్లియర్ కదా. సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి, ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం ద్వారా దాదాపు గాల్లోకి 2000 మీటర్ల ఎత్తులో విపరీతమైనటువంటి దట్టమైనటువంటి పొగ అనేటువంటిది ఏర్పడటం జరిగింది. సాధారణంగా ఈ పొగ అనేటువంటిది ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఎటువంటి గ్యాసెస్ అనేటువంటివి ఈ దట్టమైనటువంటి పొగలో ఉంటాయి అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే మనం చూడవచ్చు. ఇక్కడ ఒకటి కార్బన్ డయాక్సైడ్ ఉండొచ్చు, కార్బన్ మోనాక్సైడ్ ఉండొచ్చు, సల్ఫర్ డయాక్సైడ్ ఉండొచ్చు, నైట్రోజన్ ఆక్సైడ్ ఉండొచ్చు. దాంతోపాటు కొన్ని సందర్భాలలో మీథేన్ అనేటువంటి ఒక గ్యాస్ కూడా ఉండొచ్చు అండి. ఓకేనా. సో మీథేన్ అంటే CH4గా మనం చెప్తా ఉంటాం. సో ఈ గ్యాసెస్ అనేటువంటి ఉండడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అర్థమైందా. సో CO2 కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, సల్ఫర్ డయాక్సైడ్ కానీ, నైట్రోజన్ ఆక్సైడ్ కానీ, మీథేన్ కానీ, దాంతోపాటు పార్టికులేట్ మ్యాటర్ అంటాం, PM2.5 అని అంటాం, PM10 పార్టికులేట్ మ్యాటర్ 10 అని పిలుస్తూ ఉంటాం. అర్థమైందా. సో ఏదైనా ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు ఎటువంటి వాయువులు గాలిలోకి విడుదలవుతూ ఉన్నాయి, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో అందుకే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10 అండ్ మీథేన్ అనేటువంటి వాయువులు విడుదల అవడం జరుగుతూ ఉంది. ఓకే. సో కొన్ని సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా విస్ఫోటనం జరిగినప్పుడు భూమి లోపల ఉండేటువంటి ఫెర్రస్ అంటాం. సో భూమి లోపల ఉండేటువంటి ఫెర్రస్, సో నథింగ్ బట్ ఐరన్. సో ఐరన్ అనేటువంటిది బయటికి రావడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో ఫెర్రస్ అనేటువంటి ఒక మినరల్ అనేటువంటిది ఏదైతే ఉందో, మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి భూమి లోపల నుంచి బయటకు వచ్చి బయట సెటిల్ అయ్యి క్రమేపీ ఇవన్నీ కూడా ఇగ్నైస్ రాక్స్గా గ్రానైట్ రాక్స్గా ఏర్పడడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే. సో ఇవి ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. నెక్స్ట్ ఫర్దర్గా మనం చూసుకుంటే ఇంకొక అంశం, బ్రెజిల్ జాయిన్స్ OPEC ప్లస్ యాజ్ అబ్జర్వర్ ఫర్ గ్లోబల్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్. సో సింపుల్గా మనం చెప్పాలి అంటే OPEC అనేటువంటి ఒక కూటమి ఉంది. దాని తర్వాత ఈ OPEC అంటే చూద్దాం, దాని యొక్క పేరు కూడా మనం చూడాలి. ఓకేనా. సో ఆర్గనైజేషన్, OPEC యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్. సో OPEC యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్గా మనం చెప్పుకోవచ్చండి. సో ఏ దేశాలైతే పెట్రోల్ని ఎగుమతి చేస్తూ ఉంటాయో, ఏ దేశాలైతే పెట్రోల్ యొక్క నిల్వలు కలిగి ఉంటాయో ఆ దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడినాయి. దాన్నే OPEC కంట్రీస్ అంటాం. ఏ కంట్రీలు
ఒక కూటమిగా ఏర్పడినాయి అనేటువంటి అంశంలోకి వెళ్తే ఈ దేశాలన్నీ కూడా ఖాతర్ 1961, ఇండోనేషియా 1962, లిబియా 1962, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1967, అల్జీరియా 1969, నైజీరియా 1971, ఈక్వెడార్ 1973, గబాన్ 1975, అంగోలా 2007 అండ్ ఈక్వటోరియల్ గినియా 2017, కాంగో 2018. సో ఈ దేశాలన్నీ కూడా ఓపెక్లో మెంబర్గా జాయిన్ అవటం జరిగింది అండి. ఓకేనా? ఇవి కాకుండా కొన్ని దేశాలు ఏవైతే అడిషనల్గా జాయిన్ అయిందో ఆ దేశాలను ఒపెక్ ప్లస్ కంట్రీస్ అని పిలుస్తారండి. నేను ముందు చెప్పినటువంటి దేశాలు ఒపెక్ కంట్రీస్, అవి కాక అడిషనల్గా జాయిన్ అయినటువంటి కంట్రీస్ ఏమో ఒపెక్ ప్లస్ అనేటువంటి కంట్రీస్. ఒపెక్ ప్లస్లో మెంబర్షిప్ లేనటువంటి కొన్ని దేశాలు అబ్జర్వర్ కంట్రీగా జాయిన్ అయింది. అట్లా బ్రెజిల్ అనేటువంటి ఒక దేశం మనకి అబ్జర్వర్, ఒపెక్ ప్లస్లోనే అబ్జర్వర్గా జాయిన్ అవ్వటం జరిగింది అండి. ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. మరి ఓపెక్ అనేటువంటిది ఎప్పుడు ఫామ్ అయింది? 1960లోనే ఏర్పాటు అవడం జరిగింది. మరి ఓపెక్ యొక్క హెడ్ క్వార్టర్, ఓకే, సో రాజధాని ప్రాంతం చూసుకుంటే ఆసియాలోని వియన్నా అనేటువంటి ఒక ప్లేస్లో ఓపెక్ యొక్క ప్లేస్ అనేటువంటిది ఉంటా ఉంది. దాని తర్వాత మనకి ఓపెక్ కంట్రీ చూసాం, ఓపెక్ ప్లస్ చూసాం. ఓపెక్ ప్లస్లో అబ్జర్వర్గా ఉన్నటువంటి దేశాలు ఒకసారి మనం చూద్దాం. ఒకటి కెనడా, ఈజిప్ట్, నార్వే మరియు ఒమన్ అనేటువంటి ఒక దేశాలు ఒపెక్లో అబ్జర్వర్ కంట్రీస్గా ఉన్నాయి. వీళ్ళకు తోడు ఇప్పుడు బ్రెజిల్ అనేటువంటి ఒక దేశము కూడా మెంబర్గా జాయిన్ అవ్వటం జరిగింది. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. మరి వీటిపైన క్వశ్చన్స్ ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే, ఇటీవల ఓపెక్ ప్లస్ అబ్జర్వర్ స్టేట్గా ఏ దేశము కూటమిలో జాయిన్ అయింది అన్నప్పుడు క్వశ్చన్ ఈ విధంగా రావడానికి ఛాన్సెస్ ఉంది. సో బ్రెజిల్ అనేటువంటి ఒక దేశము రావడం జరిగింది. అర్థమైందా? సో మొన్న పోయిన ఎగ్జామ్స్లో కూడా అడిగారు, నాటోకి సంబంధించి అడిగారు. సో ఇటీవల నాటోలో ఏ దేశము సభ్యునిగా జాయిన్ అయ్యింది, చేరింది అనేటువంటి క్వశ్చన్ అడిగారు. సో స్వీడన్ అనేటువంటి ఒక దేశం నాటోలో సభ్యునిగా చేరింది. అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇట్లా ఈ విధంగా ఒపెక్లో జాయిన్ అయినటువంటి అబ్జర్వర్ స్టేటస్ పొందినటువంటి దేశం కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా ఇది. ఇంకొక అంశం మనం చూద్దాం ఇక్కడ. సో ఇండియా అర్జెంటీనా ఫోర్జ్ అగ్రిమెంట్ ఫర్ లిథియం ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్. సో సింపుల్గా మనం చెప్పాలి అంటే ఇక్కడ లిథియం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ మినరల్గా మనం చెప్పుకోవచ్చు. సో లిథియం అంటాం. సో లిథియం ఓకే. సో మనకి మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. హైడ్రోజన్ తర్వాత హీలియం తర్వాత లిథియం ఉంటుంది. అటమిక్ నెంబర్స్ మనం చూసుకుంటే 1, 2, 3 ఉంటుంది. ఓకేనా? సో ఈ లిథియం అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక మినరల్గా మనం చెప్పుకోవచ్చు. సో అయితే ఇటీవల మన భారతదేశంలో ఈ లిథియం అనేటువంటి ఒక మినరల్ కొన్ని ప్లేసెస్లో కనుగొనబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో దాదాపు 5 మెట్రిక్ టన్నుల మేర లిథియం యొక్క నిక్షేపాలు అనేటువంటివి బయటపడటం జరిగింది. దాని తర్వాత చూసుకుంటే ఇంకొక ప్లేస్లో కర్ణాటక అనేటువంటి ఒక ప్లేస్లో కూడా ఈ లిథియం మైన్స్ అనేటువంటివి బయటపడడం జరిగింది. సో అందుకోసం ఇప్పుడు ఆల్రెడీ అర్జెంటీనా అనేటువంటి దేశంలో లిథియం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అర్జెంటీనా అనేటువంటి దేశంలో ఆల్రెడీ వాళ్ళు ఆ దేశంలో ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారు కాబట్టి అందుకోసము వారి యొక్క టెక్నాలజీ భారతదేశానికి అందిస్తే భారతదేశంలో ఉన్నటువంటి లిథియం అంతా కూడా వెలికి తీయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ అర్జెంటీనాతో ఈ యొక్క అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకోవటం జరిగింది అండి. ఓకే. సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే ఈ లిథియం వల్ల యూజెస్ ఏంటి, లిథియం వల్ల ఉపయోగాలు ఏంటి? ఈ లిథియం అనేటువంటిది ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో వాడుతూ ఉంటారు. సో జనరల్గా చెప్పుకోవాలి అంటే బ్యాటరీస్లో మన మొబైల్లో ఉన్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఆ బ్యాటరీలో ఉన్నటువంటి మినరల్ ఏది అంటే లిథియం అయాన్ అంటాం. మన ఫోన్లో కూడా చూస్తే లిథియం అయాన్ బ్యాటరీ అని ఉంటుంది. ఫోన్లో ఉన్నటువంటి బ్యాటరీ బ్యాక్ సైడ్ చూస్తే దాంట్లో ఉన్నదే లిథియం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది గణనీయంగా పెరుగుతూ ఉంది.
సో ఎలక్ట్రిసిటీతో రన్ అయ్యేటువంటి వాహనాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతూ ఉంది. మరి ఆ వాహనాలు రన్ అవ్వాలంటే ఏం కావాలి? బ్యాటరీస్ కావాలి. బ్యాటరీస్ కావాలంటే ఏం కావాలి? లిథియం కావాలి. సో అందుకోసం ఈ అగ్రిమెంట్స్ మనం చేసుకోవటం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అగ్రిమెంట్‌గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇంకా ఫర్దర్‌గా మనం ఇంకొక అంశం మనం చూసుకుంటే ఇక్కడ ఒక 2 సంస్థలు అండి. ఓకేనా? లైక్ ఒక 2 సంస్థలు ముందుకు వచ్చి ఏ 2 సంస్థలు? ఇండియాకి చెందినటువంటి సీఎస్ఐఆర్ అంటాం. ఓకేనా? సో ఇండియాకి చెందినటువంటి ఒక సీఎస్ఐఆర్ అనేటువంటి ఒక సంస్థ, అదేవిధంగా నేపాల్‌కు చెందినటువంటి నాస్ట్ అనేటువంటి ఒక సంస్థ, వీళ్ళిద్దరూ కూడా కలిసి ఓకేనా? లైక్ ఇది ఒక ఫుల్ ఫార్మ్స్ మీరు చూసుకుంటే సీఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నాస్ట్ అంటే నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 2 సంస్థలు కూడా అగ్రిమెంట్స్ చేసుకొని ఇక మీదట సైన్స్ అండ్ టెక్నాలజీని భారతదేశంలో అదేవిధంగా నేపాల్ దేశంలో అభివృద్ధి చేయడానికి ఈ ఇద్దరు కూడా కలిసి ముందుకు రావడం జరిగింది. సో అదొక ఇంపార్టెంట్ ఏరియా. ఇక దాని తర్వాత కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే హూ ఈజ్ ద ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఎస్ఐఆర్ అన్నప్పుడు డాక్టర్ ఎన్ కలై సెల్వి. వీరికి ఒక విశిష్టత ఉంది. మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ వీరు సిఎస్ఐఆర్కి. అట్లా కూడా ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. సో ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.